మీకు తెలుసా? హనుమంతుడు చేసిన ఒక చిన్న పనికి దేవతలందరూ భయపడిపోయిండ్రు. అయితే ఆయన చిన్నతనంలో చాలా చలాకీగా, చాలా శక్తివంతుడుగా ఉండేవాడనమాట. ఒకరోజు ఉదయం ఆకాశంలో ఎర్రగా మెరుస్తున్న సూర్యుడిని చూస్తాడు. అది ఆయనకి ఒక పండులాగా కనిపిస్తది. అప్పుడు హనుమంతుడు వెంటనే తన తల్లి అంజనాదేవి చూడకముందే ఆకాశంలోకి ఎగిరిపోయి సూర్యుడిని తినేందుకు వెళ్తాడన్నమాట. అప్పుడు దేవతలందరూ భయపడిపోయి ఈ చిన్న హనుమాన్ సూర్యుడిని ఎక్కడ తినేస్తాడేమో అని అందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేస్తారన్నమాట. అంతలోనే ఇంద్రుడు తన వజ్రాయుధం తోటి హనుమంతుని కొడతాడన్నమాట. అప్పుడు వెంటనే హనుమంతుడు కింద పడిపోయి అపస్మారక స్థితిలో ఉంటాడు. అది చూసిన వాయుదేవుడు అంటే హనుమంతుడు తండ్రి చాలా కోపంతోటి ఈ విశ్వంలోని వాయువునంతా ఆపేస్తాడన్నమాట. అంటే జీవరాశులకి ఎవ్వరికీ శ్వాస అందకుండా అయిపోతది. అప్పుడు దేవతలందరూ మళ్ళీ కలిసొచ్చి వాయుదేవుడిని శాంతింపజేసి హనుమంతుడికి బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, యమధర్మరాజు ఇంకా మిగతా దేవతలందరూ చాలా వరాలిచ్చి వాయుదేవుణ్ణి శాంతింపజేస్తారు. అందుకే ఆంజనేయ స్వామికి బజరంగ బలి అని పేరొచ్చిందనమాట. ఈ వీడియో ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అట్లనే ఇలాంటి కొత్త విషయాల కోసం ఎవ్రీ సండే మన ఛానల్లో ఒక ఎపిసోడ్ వస్తది. అండ్ మండే టు సాటర్డే భగవద్గీత ఎపిసోడ్స్ వస్తాయి. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి.